హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 17. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మైథిలి గారు చాలా ఆలోచన చేశారు. సురేంద్ర వచ్చి ఆవిడ పాదాలను నమస్కరించి వెళ్ళడం ఆమెకేదో తెలియని విషయం తెలియచేస్తున్నట్టు అనిపించింది. అంతా సవ్యంగా ఉంటే సురేంద్ర కూడా సూర్యలా తన చేతుల మీదుగా పెరిగి ఉండేవాడు. అతను కూడా ఆమెకు కొడుకు లాంటి వాడే కావడం ఇన్ని దారుణాలకు సురేంద్రకి సంబంధం లేకపోవడం అంతా ఆవిడకి ఏదో డిస్టర్బెన్స్ లా అనిపించింది. ఆవిడలా ఆలోచిస్తూ ఆమె మనసులో ఆలోచన అంతా అభిరామ్తో పంచుకోవాలనుకొని అభిరామ్ ఇచ్చిన సూచన ప్రకారం ఆవిడ ఇయర్ రింగ్స్ కి ఉన్న బటన్ ప్రెస్ చేశారు. అభిరామ్ మాటలు ఆవిడికి వినిపిస్తున్నాయి. చెప్పమ్మా, ఏమైంది? ఏదైనా ఇబ్బంది కలిగిందా అని కంగారుగా అడిగాడు. ఆవిడ చిన్నగా నిట్టూర్చి అలాంటిదేమీ లేదు నాన్న, కాకుంటే అంటూ సురేంద్ర కోసం ఆమె మనసు పడుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. అభిరామ్ కాసేపు మౌనంగా ఉండి చెప్పడం మొదలు పెట్టాడు. అమ్మా, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సురేంద్ర మదర్ విషయం నాకు తెలిసింది అని సురేంద్ర చెప్పిన విషయం వివరించాడు. ఆవిడ మరణానికి కారణం భూపతి అని అతనిపై సురేంద్ర కోపం ఉంది. కానీ పరిస్థితుల కారణంగా సురేంద్ర తండ్రి బాటలో నడిచాడు. అవినీతి అక్రమాలకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు సురేంద్ర మనసంతా భూపతి విషపూరితం చేశాడు. అతనిలో మార్పు కలగడానికి సమయం పడుతుంది. కాస్త సమయం వేచి చూడాలి. మారతాడేమో. ఆలోగా నువ్వేం మనసులో పెట్టుకోకు, నేను చూసుకుంటాను. నీలో ఉన్న తల్లి మనసు ఎంతో స్వచ్ఛమైనది. అందుకే సురేంద్రని ఒక శత్రువు కొడుగ్గా కాకుండా ఒక కొడుకు లాంటి వాడిగా చూస్తున్నాం. నీకోసమైనా సరే వాణ్ణి మార్చడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. రేపు భూపతి సురేంద్ర అక్కడికి వస్తారు. అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ప్రాజెక్టు కోసం నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్థలానికి చేరుకోవాలంటారు. అందుకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నెల్సన్ అంతా చూసుకుంటారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. సైట్ మ్యాప్ ప్రాపర్లీ అంతా సిద్ధంగా ఉంది. ఎక్కడ భూపతికి అనుమానం రాకుండా ప్లాన్ చేశాను. ఇందుకు గవర్నమెంట్ సహకారం అందించారు. నిజానికి మనం భూపతికి చూపించబోతున్న ప్రాజెక్ట్ సైట్, అక్కడ జరిగే వర్క్ అంతా నాకెంతో సన్నిహితుడైన నా ఫ్రెండ్ ఆనందవర్మ అనబడే వ్యక్తిది. అతను నాకు హెల్ప్ చేస్తూ ప్రస్తుతం అక్కడంతా నీ పేరు మీద ఉన్నట్టు పేపర్ సిద్ధం చేయించారు. కానీ నిజం ఏమిటి అంటే అక్కడ వర్క్ జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి కూడా అవుతుంది. కానీ అది ఆనంద్ పేరు మీద కాదు, నీ పేరు మీద కాదు. ఆయన ఆ ప్రాజెక్ట్ ని ప్రభుత్వంకి అందివ్వాలి అనుకుంటున్నారు. పేదవాళ్ళకి ఆ ప్రాజెక్టు ఉపయోగపడాలి అన్నదే ఆయన ఉద్దేశం. అందుకే మన పరిస్థితి అర్థం చేసుకొని నాపై ఉన్న నమ్మకంతో రిస్క్ అయినా ఈ పనికి అతని అంగీకారం తెలియచేశారు. ఇందులో వాస్తవానికి భూపతికి ఎటువంటి భాగం ఉండదు. కానీ ఆ విషయం భూపతికి తెలిసేలోగా నువ్వు వాళ్ళ దగ్గరంతా ఖాళీ చేసి ఎస్కేప్ అవుతావు. ఇదే ప్లాన్. ఇక్కడ ఎటువంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ అనుమతి పత్రాలు కూడా విక్రమ్ సంపాదించాడు. అందుకు డిఐజీ గారు సహాయం చేశారు. అంచేత ఒక 2 నెలలు డ్రామా అమలు చేయాలి. ఎక్కడా పొరపాటు రాకుండా చూసుకోవాలి. ఈలోగా రాజాగురువు గారిని భూపతి చెంతకు చేరేలా చేస్తాను అని అతని ప్లాన్ అంతా వివరంగా చెప్పి ఆవిడ మనసు కుదుటపరిచాడు అభిరామ్. మైథిలి గారు కొడుకు మాటల్లో వాస్తవాన్ని గ్రహించి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా రేపటి కోసం సిద్ధమయ్యారు. అభిరామ్ ఒక్కసారి నిట్టూర్చి అమ్మ మనసు ఎంత సున్నితమైనది. సురేంద్రని ఒక్కసారి దగ్గర చూసేసరికి జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయారు. ఆవిడ మనసు కరిగిపోయింది. నిజానికి సురేంద్ర ఇలా తయారు కావడానికి కారణం భూపతి. ఇన్ని దారుణాలు చేసిన భూపతి అంతా వాడి కొడుకు కోసమే చేశాను అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే కొడుకుకి పట్టం కట్టాలని చూస్తున్నాడు. వాడు ఏ కొడుకు కోసం ఇన్ని దారుణాలు చేశాడో ఆ కొడుకునే వాడి కాకుండా చేస్తాను. కన్న కొడుకు కూడా వాడిని చీకొట్టేలా చేస్తాను. దిక్కు తెగిన చుక్కలా వాడు రాలిపోయేలా చెయ్యాలి అని ఆవేశాన్ని, గుండెల్లో వస్తున్న కోపాన్ని గుప్పెట్లో దాచుకొని జరగబోతున్న దానికి ఏర్పాట్లు చేయసాగాడు. భూపతి ప్రాజెక్టు సాధించిన ఆనందంతో ఎంతో గొప్ప ఖుషీలో పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీకి భూపతి అనుచరులు, మిత్రులు, చాలా మంది పెద్ద మనుషులు ఆహ్వానితులు అయ్యున్నారు.
అందులో పొలిటికల్ లీడర్స్ కూడా హాజరై ఉన్నారు. చాలా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాట్లు చేశాడు భూపతి. సురేంద్ర కూడా గొప్ప విజయాన్ని సాధించినట్టు ఫీల్ అయిపోతూ ఆఫీస్ స్టాఫ్‌ని కూడా ఇన్వైట్ చేసి పార్టీ ఇస్తున్నాడు. అతను ప్రాజెక్ట్ సాధించాడు. అది కూడా అభిరామ్‌ని ఓడించి. అందుకే ఎక్కడలేని ఆనందంలో ఉన్నాడు. అతనికిప్పుడు ఎవరు ఏం చెప్పినా వినిపించదు. అంతగా సంబరపడిపోతూ ఉన్నాడు. బాయ్ మాత్రం అక్కడ నామమాత్రం పార్టీలో ఒక మూల కూర్చొని తాగుతూ ఉన్నాడు కానీ పెద్దగా ఆనందపడడం లేదు. అతని మనుషులు బాయ్ పక్కనే ఉన్నారు. అతను డల్‌గా ఉండడం గమనించి ఏమైంది బాస్? ఎందుకు డల్‌గా ఉన్నారు? చూడపోతే ఇక్కడ పార్టీలో ఆనందం మీ మొహంలో కనిపించడం లేదు అని డౌట్‌గా అడిగాడు ఇర్ఫాన్. అతని ప్రశ్న వెనుక కారణం తెలియని బాయ్ విసుక్కుంటూ ఏం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఈ పార్టీ నాకు నచ్చలేదు అని చుట్టూ చూశాడు. అతనికి దగ్గరలో భూపతి గాని సురేంద్ర గాని లేరు అని కన్ఫర్మ్ చేసుకొని మనసు లోపల ఉన్న సందేహాలు మద్యం మత్తులో కక్కేస్తూ ఉన్నాడు. అవును, నాకీ పార్టీ నచ్చలేదు. కారణం అభిరామ్ అన్నాడు. అంతా అయోమయంగా చూశారు. వాళ్ళ మొహంలో సందేహం అర్థం చేసుకొని అవును, అభిరామ్ నేరా? ఎందుకు చెప్పానా? వినండి చెప్తాను. ఇంతవరకు వాడొక్క ప్రాజెక్టు కూడా వదల్లేదు. ఎంతో తెలివిగా ప్రతి ప్రాజెక్టు కొట్టేసేవాడు. వాడికి ముందు వాడి బాబు వినోద్, అతను కూడా ఎంతో తెలివైనవాడు. ఇప్పుడు వాడిలా వాడి కొడుకు కూడా. మనం ఎన్నో ప్లాన్లు వేసి వాడిని మోసం చేసైనా ప్రాజెక్టు కొట్టేద్దామని చూస్తే లోగడ ప్రాజెక్టు విషయంలో అభిరామ్ ఎంతో తెలివిగా వ్యవహరించి సురేంద్రని బురిడి కొట్టించి రెండో టెండర్ అంజలి ద్వారా తయారు చేయించి మరి ప్రాజెక్టు కొట్టేశాడు. తెలిసిందేగా. మరీ అంత తెలివిగా వ్యవహరించి ప్లాన్ వేయగల మేధావి. మరిప్పుడు ఇలా తప్పీమని టెండర్ వేయకుండా ఆదిలోనే బోల్తా ఎలా పడ్డాడు? అంత తెలివి లేకుండా పోయి ఆ నెల్సన్‌తో గొడవ ఎలా పడ్డాడు? వాడంత తెలివి తక్కువ వాడేం కాదు. ఈ వ్యవహారం ఏదో అడ్డగోలుగా ఉంది అనిపిస్తుంది. వాడెందుకో ఇదంతా కావాలని చేస్తున్నట్టున్నాడు అనిపిస్తుంది అని అతని మనసులో మాట చెప్పాడు బాయ్. ఆ మాటలు విన్న ఇర్ఫాన్ షాక్ అయ్యాడు. మిగిలిన వాళ్ళు ఆలకించి అలాగా బాస్, మరి మీ అనుమానం గురించి భూపతి సాబ్‌తో చెప్పొచ్చుగా? ఆయన ఒకసారి చెక్ చేసుకుంటారు అని వాళ్ళలో ఒకడు అడిగాడు. బాయ్ విసుక్కుంటూ ఎక్కడా వింటున్నారా నా మాట? ఎవరికి వాళ్ళు ఓ గొప్పైపోతున్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు ఇద్దరే. వాళ్ళకి వాళ్ళే మేధావుల్లా ఫీల్ అయిపోతూ మా ముందే అభిరామ్ గారిని పొగిడేస్తున్నాం. మేమంతా వెర్రివాళ్ళం అనుకుంటున్నావా? మా లెక్కలు నాకున్నాయి అని నాకే క్లాస్ పీకుతున్నారు. అందులోనూ ఆ సురేంద్ర మరీ రెచ్చిపోతున్నాడు. దెబ్బ తింటే గాని నొప్పి తెలీదు. చాలా గట్టి దెబ్బ తింటారు అనిపిస్తుంది. అందుకే ఎందుకొచ్చిన గొడవ అని గమ్మున ఊరుకున్నాను. కానీ ప్రాజెక్టు విషయంలో నేను మాత్రం జోక్యం చేసుకోను. నా వంతు షేర్ మాత్రం ముట్టుకోనివ్వను. అలాగే నాకో విషయం తెలిసింది. ఆ లేడీ సగం ఇన్వెస్ట్ చేయమని కండిషన్ పెట్టిందంట. ఈ ప్రాజెక్టు కోసం సురేంద్ర కంపెనీలో ఉన్న అన్ని షేర్లు వాళ్ళ ప్రాపర్టీస్ పనంగా పెడుతున్నాడు. అంతేకాకుండా బయట నుంచి కూడా కొంతమంది సహాయం తీసుకుంటున్నారు. మొత్తం అంతా ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే పణంగా పెడుతున్నారు. ఏమైనా తేడా కొడితే వీళ్లతో పాటు వీళ్ళకి సహాయం చేసిన మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళని నమ్మి అప్పచెప్పిన షేర్లు అన్ని మట్టుకట్టుకుపోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. అలా కాకుండా ఉండాలంటే నా ప్రాపర్టీస్ అన్ని ముందుగా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. నేను జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ముంబై డాన్‌తో డీల్ కుదుర్చుకొని భూపతికి బదులు నా పేరు ఎంటర్ చేసుకొని నా షేర్లు, నా అరిగన్స్ అన్ని అక్కడ ఇన్వెస్ట్ చేశాను. సో నన్నిప్పుడు భూపతి ఏమీ అడగలేడు. ఎందుకంటే అతనికి బదులు ముంబైలో నేను ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసి తనకి ఇబ్బంది లేకుండా చేశాను. అతని ప్రెషర్స్ తగ్గించాను అనుకుంటాడు. సో ఇక్కడ ప్రాజెక్ట్‌కి నా దగ్గర ఏమీ లేదు అని ఊరుకుంటాడు. పేరుకు పేరు ఉంటుంది. అలాగే నష్టం లేని ప్రాజెక్ట్‌కి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమూ ఉండదు అని అతని తెలివంతా ఉపయోగించి ఈ ప్రాసెస్ నుండి తప్పించుకుంటున్నట్టు తెలియచేశాడు బాయ్. ఇర్ఫాన్ చిన్నగా నవ్వుకున్నాడు. రేయ్, నువ్వు తప్పించుకున్నా అనుకుంటున్నావా? ఏసీపీ గారు అక్కడ డాన్ అడ్డాకి కూడా స్పాట్ పెట్టారా? త్వరలో పిచ్చి షాక్ తగులుతుందిలే. ఇక్కడ భూపతి, అక్కడ నువ్వు ఇరుక్కుపోతారు అని నవ్వుకొని బయటపడకుండా కానీ బాస్, ఈ ప్రాజెక్టులో 50% పార్ట్నర్షిప్ ఇస్తున్నారు కదా?
ప్రాజెక్టు పూర్తయితే పెట్టుబడి కంటే 100 రెట్లు ఎక్కువ లాభం రావచ్చు అంటున్నారు అన్నాడు. బాయ్ చిన్నగా నవ్వి, అదే జరిగితే భూపతి ముందు ముసిముసి నవ్వులు నవ్వుతూ, మీకోసం అక్కడ ముంబైలో నా డబ్బు మొత్తం పెట్టాను కనుక ప్రాఫిట్లో నాకు భాగం ఇవ్వాలి అని అడిగే వసూలు చేస్తాలే. దాని లెక్క దానికే ఉంటుంది. ఇంకా ఈ ప్రశ్నలు అనవసరం. అంతా పోయి మస్తుగా తాగండి, ఊరికే వస్తుందిగా అంటూ అందర్నీ పంపించాడు. బాయ్ తెలివితేటలు ఇర్ఫాన్ మెచ్చుకుంటూ చాలా తెలివైన వాడు, వీడికి ఉన్న తెలివితో 100వ వంతు కూడా ఆ ఎదవలకి లేదు అని అనుకొని నెమ్మదిగా పార్టీలో కలిసిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి విషయం మొత్తం విక్రమ్కి చేరవేశాడు ఇర్ఫాన్. విక్రమ్ అంతా విని, ఓకే ఇర్ఫాన్, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ బాయ్తో ఎక్కువ డిస్కషన్స్ వద్దు, వాడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు, శత్రువు వీక్ పాయింట్ మాత్రమే తెలుసుకున్నవాడు, గెలవగలడో లేదో కానీ శత్రువు బలాన్ని తెలివిని అంచనా వేయగలవాడు, ఆ శత్రువు నడవడిని సైతం అంచనా వేసి దెబ్బతీయగలడు, గెలవగలడు. సో జాగ్రత్త, వాడికి అభిరామ్ తెలివి మీద చాలా నమ్మకం ఉంది, అలాగే ఈ ప్రాజెక్టు విషయంలో ఏదో మిస్టేక్ ఉంది అని అనుమానం ఉంది. ఇంకా వాడి దగ్గర ఈ ప్రాజెక్ట్ ప్రస్తావన తీసుకురావద్దు, మిగిలింది నేను చూసుకుంటాను అన్నట్టు ముంబై నుంచి మాల్ ఎప్పుడొస్తుంది అన్నది మాత్రం తెలుసుకో. త్వరలో భూపతి కెమికల్ ఫ్యాక్టరీలో రైడ్ జరుగుతుంది, ఎవరు ఊహించిన విధంగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. ఇర్ఫాన్ అంతా అర్థం చేసుకుని విషయం తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదే రోజు రాత్రి పార్టీ పూర్తయ్యాక భూపతి సురేందర్ని పిలిచి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అతనికి బాయ్ ప్రవర్తన సందేహాన్ని కలిగిస్తుందని, అతనికి ప్రాజెక్టు విషయంలో ఇష్టం కనిపించడం లేదని అర్థమవుతుంది అని చెప్పి, ఇంకా తమ రాజచిహ్నమైన విజయరాఘవ గారి లాకెట్ని అక్షిత పెయింటింగ్ వేయడంలో ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది ప్రస్తుతానికి. నర్సింగ్ పరారీలో ఉన్నాడు, వాడు తెలివైనవాడు, వాడికి నా సంగతి బాగా తెలుసు. వాడి కనుక పోలీసులకు దొరికితే వాళ్ళకంటే ముందు వాడు మన చేతుల్లో చేస్తాడని తెలిసి జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడో దాక్కుని ఉంటాడు. ముందు మనం ఈ లాకెట్ వ్యవహారం ఏంటో తెలుసుకోవాలి. ఆ విక్రమ్ అభిరామ్ కలిసి ఏదైనా డ్రామా ఆడుతున్నారో లేదో, మధుసూదన్ వాళ్ళ చేత ఆడిస్తున్నాడో తెలుసుకోవాలి. డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది పోలీస్ సిబ్బంది నాకు సహాయం చేశారు. మొన్న ప్రెస్ మీట్లో విక్రమ్ రాజేష్ వాళ్ళు చూయించిన పెయింటింగ్ నాకు అందజేస్తామన్నారు. అది మన చేతికొస్తే ఆర్ట్ గ్యాలరీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ ఫోటో ఎన్ని రోజుకి క్రితం వేశారు, ఎవరు వేశారు, ఎలా వేశారు అన్ని విషయాలు తెలుస్తాయి. నాకెందుకో ఈ పెయింటింగ్ అక్షిత వేయలేదనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు, మరెక్కడికి వెళ్ళినట్టు? ఆమెను కావాలనే విక్రమ్ మాయం చేశాడా? ఆ రాజేష్ మాత్రం రొమ్ము విరిచి మరీ వాడింట్లో ఎంతో ధైర్యంగా ఉన్నాడు. అంటే దాని అర్థం మనం వాడిని ఏమీ చేయలేమనేగా. ఆ మంగరాజుగాడు నేరుగా అభిరామ్ ఇంట్లో గెస్ట్లా సెట్ అయ్యాడు. అంతా ఏదో ప్లాన్లో ఉన్నారనిపిస్తుంది. అంతేకాకుండా ప్రాజెక్టు చేజారిందని ఆ అభిరామ్ గాడు మంచి మంట మీద ఉండుంటాడు. వాడు ఏదన్నా చేసే అవకాశం ఉంది, అందుకే జాగ్రత్త ఉండాలి. అలాగే నేను అసలు విషయం ఎలాగైనా రాబడతా. ముందు పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ పూర్తి కావాలి, ప్రాజెక్టు పని ప్రారంభం కావాలి, ఆ తర్వాత ఈ సంగతి తేలాలి. రేపు 11 గంటల సమయంలో మేడం మమ్మల్ని రమ్మని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనకు చాలా కంపెనీల సహకారం ఉంది. ఒక్క బాయ్ సహాయం చేయకుంటే ఏం? రేపు ప్రాజెక్టు పూర్తి కాని మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, కొన్ని వేల కోట్లు సంపాదిస్తాం. అప్పుడు బాయ్ చేసిన తప్పుకి బిక్కమొహం వేస్తాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు నువ్వు ఆ శోభా గారి అభిమానం సంపాదించాలి. ఆవిడ నిన్ను దత్తత తీసుకొని కొడుగ్గా స్వీకరించాలి. ఆవిడ యావదాస్తిని నీ చేతిలో పెట్టాలి అని రేపటి కోసం సిద్ధం చేసి కొడుకుని రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించాడు. సురేంద్ర తండ్రి మాటలతో మరింత ఉత్సాహంగా రేపటి కోసం కలలు కంటూ సురేంద్ర నిద్రపోయాడు. అభిరామ్ ఇంట్లో అంతా టెన్షన్గా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకూడదు, ఎలాగైనా రేపటి రోజు అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తి కావాలి అని ఆలోచిస్తూ ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోకుండా రేపటి కోసం ఎదురు చూస్తూ అర్ధరాత్రి ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళ ఎదురుచూపు ఫలిస్తున్నట్టుగా తెలతెలవారుతూ ఆలయ హారతి వెలుగు అందిస్తున్నట్టు, తూర్పు దిక్కున ఉదయిస్తున్నట్టు సూర్యుని కిరణాలు వాళ్ళలో ఉత్సాహాన్ని అందిస్తూ మేలుకోండి, చెడుకు అంతం ఆరంభం కానుంది అని ధైర్యాన్ని చేకూరుస్తూ ఎవరి విధి నిర్వహణ వాళ్ళు చేయాలి అన్నట్టు మేల్కొల్పి అక్కడ వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తు చేసింది. అంతా ఉదయాన్నే ఫ్రెష్ అయి పూజ గదికి చేరుకున్నారు. ఇంట్లో పెద్దవాడైన రాజాగురువు గారు దేవునికి దీపం వెలిగించి హారతిచ్చి అందరికీ అందించారు.
అంతా హారతి తీసుకున్నారు. వాళ్ళలో ఉన్న కాసింత కంగారు ఆయన పొగుడుతూ, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. చూస్తూ ఉండండి అని ధైర్యం చెప్పారు. అభి చిన్నగా నవ్వి అవును, అంతా అనుకున్నట్టే జరుగుతుంది అని అందరినీ బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచి, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, అందరి మూడు మార్చి మాటల్లో పెట్టి ఆఫీస్‌కి యథావిధిగా బయలుదేరాడు. విక్రమ్ అతని స్టేషన్‌కి వెళ్తూ సునీత వైపు చూసి నవ్వన్నాడు. ఆమె చిన్నగా నవ్వేసరికి అతనికి ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపించి, చిన్నగా థాంక్స్ చెప్పి అతను స్టేషన్ వైపు పయనమయ్యాడు. అభిరామ్‌తో అంజలి ముష్టివర్ధన్ ఉన్నారు. సునీత, మంగరాజు, వినోద్ గారు నవ్వుతూ వాళ్ళని పంపించారు. రాజా గురువు గారు ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. సో, ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్ పార్ట్ ఇక ఎల్లుండి వస్తుంది. ఓకే. ఇక మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.